ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నామన్నారు మంత్రి పొంగులేటి. సంక్రాంతి తర్వాత 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే తమ లక్ష్యమన్నారు పొంగులేటి. రాబోయే 5 ఏళ్ల తర్వాత కూడా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే అని అన్నారు ఆయన. బిల్డింగ్లు కనిపిస్తుంటాయి, ఇందిరమ్మ ఇళ్ళు, ఏది 2 BHK ఇళ్ళు కనిపిస్తుంటాయి. ఆ 2 BHK ఇళ్లను కూడా ప్రభుత్వ సొమ్ముని ఆనాటి పెద్దలు దుర్వినియోగం చేస్తే బేషిజాలకు పోకుండా ఆ సగమ కట్టిన ఇళ్లను కూడా చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఇళ్లు కూడా పూర్తయిన వాటిని ఈ సంక్రాంతి లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు పింక్ కలర్ షర్టు తొడుక్కున్న వాళ్ళకే వాళ్ళు ఇల్లు ఇచ్చేవారు. కానీ మనం అలా పెట్టుకోవటంలా ప్రయాణం చేస్తుంది. ఈ రాబోయే 4 సంవత్సరాలే కాదు, తర్వాత వచ్చే 5 సంవత్సరాల్లో కూడా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాళ్ల దీవెనలతో.